నా సేఫ్ వాల్లో ఉన్నటువంటి యూఎస్డిసి ERC20 అడ్రస్లో $7 ఉన్నాయి. ఈ అడ్రస్ ఓపెన్ చేసి రిసీవర్ అడ్రస్ ఓపెన్ చేసి ఈ రిసీవర్ అడ్రస్ని కాపీ చేసుకుంటున్నాను. 8082 లాస్ట్ నెంబర్. ఒకసారి బ్యాక్కి వెళ్ళి QVC యాప్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు $1773 నాకు అవైలబుల్గా అకౌంట్లో ఉన్నాయి. దీన్ని నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఇక్కడి నుంచి ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ పెట్టాను. ఇక్కడ టు బైండ్ అని పర్మిషన్ ఇచ్చాను. అక్కడి నుంచి USDTని DCలు మనకున్న అవైలబుల్ DCs ఇక్కడ ERC20 అనే అడ్రస్ మ్యాచ్ చేయాలి ఉండాలి. ఇక్కడి నుంచి ఇందాక నేను కాపీ చేసుకున్న అడ్రస్ని 808 లాస్ట్లో ఇక్కడ పేస్ట్ చేసాను. పేస్ట్ చేశాక ఇక్కడ సబ్మిట్ కొట్టేసాను. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ DC పెట్టుకొని DCలు కన్వర్ట్ చేశాక ఇక్కడ విత్డ్రా అమౌంట్ అని వస్తుంది. ఇక్కడ మన టోటల్ ఎంత ఉంది? 1373. ఒకసారి క్యాలిక్యులేటర్కి వెళ్ళి 1373 కంపెనీ ఇచ్చిన 550 823 పెడదాం. అమౌంట్ కాడ $823 పెట్టేస్తే ఇక్కడ విత్డ్రా కమిషన్ వచ్చేసి 20%. ఆ 20% తీసేస్తే ఎక్స్పెక్టెడ్ అరైవల్ $658 అని ఇక్కడ మనకి కనపడతాయి. అంటే ఇప్పుడు మనము $658 మనము విత్డ్రా చేసేస్తున్నాం. ఇక్కడ అడ్రస్ మనం కాపీ చేసుకున్న అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకసారి మనము ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాం. సబ్మిట్ అని కొట్టాం. సబ్మిట్ అని కొట్టాక ఇక్కడ పేమెంట్ పాస్వర్డ్ 6 digits అని ఉంది. అప్పుడు మనము ఈ పాస్వర్డ్ పెట్టుకున్నాం. ఎన్ని కూరగాయలు బాగుంటుందా? వారం తేడా దిగమంటారా? మంచి సీనా నాకు కూడా అటు చేశారు. సీనా నేను స్క్రీన్ షాట్ తీసేసా. 550 అవైలబుల్ బ్యాలెన్స్. విత్డ్రా డిపాజిట్ 500 USD. పేమెంట్ డిపాజిట్ సక్సెస్ఫుల్లీ. డిపాజిట్ 500 USD. యాక్చువల్ రీఛార్జ్ 500 USD అని పడ్డది. సార్ ట్రాన్సాక్షన్లోకి వెళ్తే ఇక్కడ 823 USD విత్డ్రా పెట్టినట్టుగా కనపడతా ఉంది. ఇది క్రెడిట్ అయిపోయిన వెంటనే మళ్ళీ నేను మీకు ఇంటిమేషన్ ఇస్తాను.